ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక మెథడ్ ఉంది. లైక్ ఇక్కడ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేటివి. సో, కంటైన్స్. ఓకే. సో, ఇంకా దాని తర్వాత ఈ లిస్ట్‌లో కొన్ని అడిషనల్ మెథడ్స్ వచ్చేసి ఏమేమి యూజ్ చేయాలి అనేసి. మనం ఇంకొకటి చూస్తున్నాం. లైక్ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్‌లో మనకి ఫ్రీక్వెంట్‌గా వచ్చే నీడు. ఆ లిస్ట్‌లో సమ్ పర్టిక్యులర్ వాల్యూ ఉందా లేదా అనేసి ఐడెంటిఫై చేసేదానికి. సో, అలా ఐడెంటిఫై చేయాలంటే గన దాని కంటైన్స్ అనేసి జస్ట్ నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కంటైన్స్ అంటే దాంట్లో లైక్ ఉందా లేదా అని. ఇక్కడ మనం కంటైన్స్ అనే దాంట్లో సెర్చ్ చేస్తే గనం ఒక మెథడ్ అనేది కనిపించింది. సో, ఈ మెథడ్ మీద క్లిక్ చేస్తే రిటర్న్స్ ట్రూ ఇఫ్ ది లిస్ట్ కంటైన్స్ ది స్పెసిఫైడ్ ఎలిమెంట్ అనేసి. సో, ఆ లిస్ట్‌లో గన ఆ ఎలిమెంట్ అనేది గన ఉంటే గన అప్పుడు అది ట్రూ అనేసి చూపిస్తది అని చెప్పేసి ఉంది. సో, ఒకసారి ఈ కంటైన్స్ మెథడ్ అనేది చూద్దాం. సో, మనకుంది మై లిస్ట్ బూలియన్ చెక్ కంటైన్స్. సో, మనకి ఇక్కడ బూలియన్ అనేసి ఎందుకు ఇచ్చాము అని అంటే మనం వెరిఫై చేస్తూ ఉండేది వచ్చేసి ఆ వాల్యూ ఉందా లేదా అనేసి. సో, ఇక్కడ మనము ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్ అనేసి ఇస్తున్నాం. సిస్టమ్ డాట్ డీబగ్. సో, నెక్స్ట్ ఇంకొక మెథడ్ సో, ఇక్కడ చూస్తే కన్నా లైక్ సో, మనం చెక్ చేసింది లైక్ ఏదైనా ఒక వాల్యూ అంటే మనకు కావాల్సిన ఒక వాల్యూ ఆ లిస్ట్‌లో ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం కంటైన్స్ అనేసి ఆ మెథడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎస్ అనేది అడిషనల్‌గా యాడ్ చేసి చూస్తాం. సో, ఇక్కడ ఏమొచ్చింది వచ్చేసి మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఇన్‌కరెక్ట్ సిగ్నేచర్ అనేసి ఉంది. సో, ఈ ఎర్రర్ మెసేజ్ ఏ సిట్యుయేషన్‌లో వస్తది అని అంటే మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఇన్‌కరెక్ట్ సిగ్నేచర్ అనేసి. సో, ఇక్కడ కంటైన్స్ అనేసి మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఈ మెథడ్ అనేది లేకుండా ఉండొచ్చు. సో, కంటైన్స్ అనే మెథడ్ ఉంది. లైక్ ఇంకొక ఎస్ అడిషనల్‌గా ఎస్ అనేది జాయిన్ చేస్తే ఆ మెథడ్ అనేది మనకి స్టాండర్డ్ మెథడ్స్‌లో లేదు. లిస్ట్ అనే ఒక స్టాండర్డ్ క్లాస్ అనేది మాదిరిగా వర్క్ అవుతది. మనం తీసుకున్న డేటా టైప్‌లో. సో, అందులో ఆ మెథడ్ అనేది లేదు. సో, మనకి ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా లేదా అనేసి ప్లస్ ఆ మెథడ్ అనేది ఈ లైబ్రరీలో ఉందా లేదా అనేసి చెక్ చేయాలి. సో, నెక్స్ట్ ఇంకొక ఫీజిబిలిటీ ఏముంది అంటే ఇక్కడ ఎర్రర్ వచ్చేదానికి కంటైన్స్ అనేసి ఇచ్చి మనం స్ట్రింగ్ వాల్యూని కాకుండా మేబీ ఒక ఇంటీజర్ వాల్యూ 123 ఇది ఉందా లేదా అనేసి చెక్ చేస్తాం అనమాట. సో, ఇప్పుడు మనం చెక్ చేస్తే మళ్ళీ సేమ్ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సో, ఈసారి వచ్చిన ఎర్రర్ మెసేజ్ వచ్చేసి సో, మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఇన్‌కరెక్ట్ సిగ్నేచర్ అనేసి రెండిటికి సేమే చూపిస్తుందనమాట. సో, ఇక్కడ ఏముందంటే గన మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది ఈ మెథడ్‌కి సంబంధించి లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే ఆ మెథడ్ కానీ లేకుండా ఉంటది ఆ లైబ్రరీలో. నెక్స్ట్ ఆర్ ఇన్‌కరెక్ట్ సిగ్నేచర్ వచ్చేసి ఈ సిగ్నేచర్ అనేది ఏమంటారంటే మనం దానికి ఒక టైప్ ఆఫ్ డేటా టైప్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే మనం ఇంకొక డేటా టైప్‌ని ఇస్తే గన
అప్పుడు ఇది ఇన్కరెక్ట్ సిగ్నేచర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డేటా టైప్ మిస్ మ్యాచ్తో 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఒకటి ఇల్లీగల్ అసైన్మెంట్ అనేది. ఇల్లీగల్ అసైన్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒక వాల్యూని అసైన్ చేసేటప్పుడు, అంటే ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్కి అసైన్ చేసేటప్పుడు ఈ ఇల్లీగల్ అసైన్మెంట్ అనేసి వస్తుంది. ఇన్కరెక్ట్ సిగ్నేచర్ అనేసి ఎప్పుడు వస్తుంది అంటే ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్తో మ్యాచ్ చేసేదానికి, లైక్ ఒక మెథడ్ అనేది ఒక డేటా టైప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎక్స్పెక్ట్ చేస్తున్న డేటా టైప్ కాకుండా ఇంకొక డేటా టైప్ వేరే డేటా టైప్ ఇస్తే కన్నా ఈ ఇన్కరెక్ట్ సిగ్నేచర్ అనేసి ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఈ రెండింటికి సేమ్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది కాబట్టి మనం ఏం చెక్ చేయాలంటే ఫస్ట్ ఆ మెథడ్ ఉందో లేదో చెక్ చేసుకొని, సెకండ్ ఆ మెథడ్ ఉందని కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి ఇచ్చే డేటా టైప్ అనేది మనం కరెక్ట్గా ఇస్తామో లేదో అనేసి చూడాలన్నమాట. సో మనకి ఈ డేటా టైప్ అనేది లైక్ ఈ కంటెంట్స్ అనేది ఇచ్చినప్పుడు మనకి వాల్యూ అనేది ట్రూ అనేది ప్రింట్ అయింది. సో మనకి స్టార్టింగ్లో ఉన్న వాల్యూ వచ్చేసి ఫస్ట్ వాల్యూ అనేసి ఉన్నింది. సో మనం ఆల్రెడీ సేమ్ వేరియబుల్తో ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది కాబట్టి దానికి ఎక్స్ట్రాగా ఒక నెంబర్ అనేది ఇచ్చున్నాం. సపరేట్ వేరియబుల్ అనే దాన్ని క్రియేట్ చేసాం. సో ఈ వాల్యూ మనము రిమూవ్ చేసాం కాబట్టి ఈ వాల్యూ అనేది ఇప్పుడు కనిపిదు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ దానికి ట్రూ అనేసి వచ్చింది, సెకండ్ దానికి ఫాల్స్ అనేసి వచ్చింది. సో ఇప్పుడు మనది ఇక్కడ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే సమ్ పర్టికులర్ లిస్ట్లో ఈ వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసుకునే సిచ్యువేషన్ కోసం ఈ కంటెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి కామన్గా మనకు ఒక లిస్ట్ అనేసి ఉంది, లైక్ యాడ్ చేసి రిమూవ్ చేసి అప్డేట్ చేసే వానికి అడిషనల్గా ఇంకేం కావాల్సి వస్తాయంటే లైక్ ఆ వాల్యూ అనేది సమ్ పర్టికులర్ వాల్యూ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఎలా వస్తుందంటే ఆ లిస్ట్లో కంప్లీట్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి దానికి ట్రై చేస్తాం, లైక్ టోటల్ సైజ్ అనేసి. సో దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఏం కావాలి, ఫైనల్గా సైజ్ అనేది కావాలి, లేకపోతే టోటల్ అనేది కావాలి. మేబీ టోటల్తో కానీ సైజ్తో కానీ సెర్చ్ చేస్తాం. టోటల్తో సెర్చ్ చేస్తే మనకి ఏం చూపించలేదు. నెక్స్ట్ సైజ్తో సెర్చ్ చేస్తే ఇక్కడ సైజ్ అనేసి వచ్చింది అనమాట. సో ఇక్కడ సైజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే రిటర్న్స్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్. సో ఆ ఎలిమెంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని చెప్పేసి రిటర్న్ చేస్తుంది అంట. సో దానికి ఇచ్చిన సింటాక్స్ వాళ్ళు డాట్ సైజ్ అనేసి ఇచ్చిన్నారు. మేబీ మనం రాసిన నోట్స్లో ఈ వేరియబుల్ని ఒకసారి యాడ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కంటైన్స్, దానికి సింటాక్స్ వేరియబుల్ నేమ్ డాట్ కంటైన్స్. మన లిస్ట్లో మై లిస్ట్ డాట్ కంటైన్స్ ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్. నెక్స్ట్ మనం చూసేది సైజ్ అనేది చూస్తున్నాం. వేరియబుల్ నేమ్ డాట్ సైజ్, దీనికి మై లిస్ట్ డాట్ సైజ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ మై లిస్ట్ డాట్ సైజ్ని ఒకసారి చూద్దాం. స్ట్రింగ్ సైజ్ అనేసి ఇస్తున్నాం. సో ఇప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ రావాలి, సైజ్ అనేసి ఇస్తున్నాం. సో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే లైక్ ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ మెసేజ్ వచ్చేసి మనం మై లిస్ట్ డాట్ సైజ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అని అంటే ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తారు అనేసి ఉంది. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఇల్లీగల్ అసైన్మెంట్ ఫ్రమ్ ఇంటీజర్ టు స్ట్రింగ్ అనేసి ఉంది. సో ఇది ఎందుకు వచ్చిందంటే ఈ మై లిస్ట్ డాట్ సైజ్ అనేది
ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంటే మనం ఆ ఇంటీజర్ వాల్యూని ఒక స్ట్రింగ్ వాల్యూకి అసైన్ చేసేదానికి ట్రై చేస్తున్నాం. సో ఆ రీజన్ వల్ల ఇప్పుడు మనకి ఇల్లీగల్ అసైన్మెంట్ అనేసి వచ్చింది. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో దాని తర్వాత మనం ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. మై లిస్ట్ సైజ్. సో ఇక్కడ డీబగ్ పెట్టి చూస్తే ఈ మై లిస్ట్ అనే దాంట్లో 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాని సైజ్ అనేది 2 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. సో అది కూడా ఎక్కడ ప్రింట్ అయింది? లైన్ నెంబర్ 30లో. మేబీ సేమ్ మనము అవుట్ సైడ్ డిక్లేర్ చేసి ఇక్కడ డైరెక్ట్ డాట్ సైజ్ అనేసి పెట్టచ్చు. ఈవెన్ వేరియబుల్ ఇవ్వకుండా కూడా లిస్ట్ సైజ్ డాట్ సైజ్. సో ఇక్కడ చూస్తే లైన్ నెంబర్ 5లో వచ్చేసి మనం జస్ట్ డిక్లేర్ చేసాం, దానికి వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 అనేసి వచ్చింది. ఆ తర్వాత లైన్ నెంబర్ 31లో ఏమొచ్చిందంటే 2 వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం కాబట్టి దాని సైజ్ అనేది 2 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ సేమ్ సైజ్ అనేది ఇక్కడ మనకి 2 లిస్టులు ఉన్నాయి. లిస్ట్ ఆ తర్వాత లిస్ట్ 1 అనేసి. లిస్ట్ 1 అనేసి ఇస్తే ఈ డిఫరెన్స్ ఏంది అనేసి చూద్దాం. లైక్ ఇక్కడ నల్ అనేసి ఉంది, ఇక్కడ ఎంటీ అనేసి ఉంది. సో ఎంటీ అని ఇచ్చినప్పుడు దానికి 0 అనేసి వచ్చింది, నల్ అని ఇచ్చినప్పుడు దానికి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. సో దాన్ని చూద్దాం. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే అటెంప్ట్ టు డీరెఫరెన్స్ నల్ ఆబ్జెక్ట్ అనేసి ఒక ఎర్రర్ వచ్చింది. సో మనం ఎక్కువ ఫేస్ చేసే ఎర్రర్స్లో ఇది కూడా ఒక ఎర్రర్ అనమాట. సో ఈ ఎర్రర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం కోడ్కి వెళ్తే ఇవి రెండు సేమ్, మై లిస్ట్ డాట్ సైజ్ అనేది. కాకపోతే ఫస్ట్ది ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ది ఎగ్జిక్యూట్ కాలేదు. సో ఫస్ట్ ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే మనం ఈక్వల్ టు న్యూ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనేసి ఇచ్చినాం. అంటే ఒక ఆబ్జెక్ట్ని అసైన్ చేస్తున్నాం అనమాట. ఆబ్జెక్ట్ అసైన్మెంట్ అనేది ఇక్కడ జరిగింది. సో ఇక్కడ చూస్తే ఏమైందంటే ఆబ్జెక్ట్ అసైన్మెంట్ అనేది జరగలేదు కాబట్టి దీనికి నల్ వచ్చింది. మనకి నల్కి ఏదైనా డాట్ నోటేషన్ ఇచ్చి ఏమన్నా చేయాలంటే కన్నా దాని డాట్ సైజ్ అనేసి కానీ డాట్ అనే సంథింగ్ అనేసి కానీ ఇవ్వాలంటే కన్నా అది ఎర్రర్ అనేది వస్తుంది. అప్పుడు వచ్చి ఎర్రర్ మెసేజ్ వచ్చేసి అటెంప్ట్ టు డీరెఫరెన్స్ నల్ అనేసి వచ్చింది అనమాట. సో మనం ఏం చేస్తామంటే డాట్ అనేది రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అనమాట. మనము నల్ అనే దాన్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నాం. సో ఆ నల్ అనే దాంట్లో ఏం ప్రాపర్టీస్ ఉండవు కాబట్టి అది ఎర్రర్ అనేది త్రో చేసింది. సో ఈవెన్ ఈ నల్ అనేది చాలా సిచ్యువేషన్లో వస్తుంది. లైక్ మనం మేబీ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేసి ఇంకా వేరే అకౌంట్ ఆబ్జెక్ట్ అనేసి కానీ ఇంకా ఫ్యూచర్లో చాలా వస్తాయి అనమాట. మనం ఒక క్లాస్ని డిక్లేర్ చేసి లైక్ దానికి ఈ విధంగా ఇవ్వకుండా డైరెక్ట్ ఇలా ఇచ్చి దీన్ని ఎక్కడైనా రెఫర్ చేసేటప్పుడు ఇట్లా డాట్ సైజ్ అనేసి కానీ డాట్ సమ్ ప్రాపర్టీస్ ఇచ్చేటప్పుడు సేమ్ ఎర్రర్ అనేది వస్తుంది. అప్పుడు మనం చెక్ చేయాల్సింది ఇది నల్గా ఉండకుండా దాన్ని ఇన్స్టెన్షియేట్ చేసి దాని తర్వాత ట్రై చేయాలనేసి. సో ఇది అటెంప్ట్ టు డీరెఫరెన్స్ నల్ అనేసి ప్లస్ దాని తర్వాత సైజ్ అనేది చూసాం. సో నెక్స్ట్ ఇంకొక లైక్ ఎర్రర్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ 1,2 అనేది ఇచ్చినాం. సో మేబీ మనము ఇంకోటి ఏం చేద్దామంటే 0,1 ఇచ్చినప్పుడు మేబీ 2 అనేది కూడా ట్రై చేద్దాం.
లైక్ ట్రూ అనే దాంతో ఏమైనా ఉందా లేదా అనేసి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సేమ్ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే మనం దీన్ని రిమూవ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు వచ్చింది వచ్చేసి లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనేసి దాని పక్కన నెంబర్ 2 అనేది ఇచ్చింది అనమాట. లైన్ నెంబర్ 14లో లిస్ట్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేసి ఒక ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఉన్న వాల్యూస్ వచ్చేసి 2 ఉన్నాయన్నమాట. కంప్లీట్గా ఉన్న వాల్యూస్ వచ్చేసి 2. అందులో పొజిషన్లో ఏ పొజిషన్లో ఉన్నాయంటే 0 పొజిషన్లో ఒకటి, ఫస్ట్ పొజిషన్లో ఒకటి ఉంది. సెకండ్ పొజిషన్లో ఏమున్నాయి అంటే థర్డ్ వాల్యూ ఏదైనా ఉంది అంటే కన్నా మనకి ఈ థర్డ్ వాల్యూలో వాల్యూ అనేది లేదు. సో ఇప్పుడు మనం చూస్తే మేబీ ఈ లిస్ట్ అనేది ఎలా స్టోర్ అయింది అనేసి. సో ఇక్కడ మనకి పొజిషన్ అనేసి ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఉండేది ఫస్ట్ వాల్యూ అనేసి ఉంది. ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్ అనేసి. ఇక్కడ ఎలా ఉందంటే సెకండ్ వాల్యూ అనేసి ఉంది. సో ఇది ఏ పొజిషన్లో ఉంది అని అంటే ఇది 0th పొజిషన్లో ఉంది, ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది. మనం ఏం చేస్తున్నాం అంటే సెకండ్ పొజిషన్ని యాక్సెస్ చేసుకునేదానికి ట్రై చేస్తున్నాం. సో దీని టోటల్ సైజ్ వచ్చేసి 2. సో ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న దాన్ని యాడ్ చేసుకునేదానికి ట్రై చేస్తే ఇది లిస్ట్ అవుట్ ఆఫ్ బౌండ్ అనేసి వచ్చింది అనమాట. సో దాని మీనింగ్ వచ్చేసి దాని బౌండరీస్ ఉన్నది వచ్చేసి ఇంతవరకే ఉన్నాయి, 0, 1 వరకు మాత్రమే దాని బౌండరీస్ అనేసి డిఫైన్ అయినాయి. మనం దాంట్లో లేని వాల్యూని అంటే దాని బౌండరీలో లేని వాల్యూని, దాని ఇండెక్స్లో లేని వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకునే ట్రై చేసినప్పుడు ఈ లిస్ట్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ అనేసి ఈ ఎర్రర్ వస్తుంది. ఇది కూడా మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తుంది అనమాట మనం ఏ వాల్యూని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేసాం. ఇక్కడ 2 అనేసి చూపిస్తుంది. సో ఇన్ కేస్ మనం దీనికన్నా ఒక వాల్యూని కన్నా యాడ్ చేస్తే అప్పుడు అది 2 పొజిషన్లో ఎర్రర్ రాదనమాట. మేబీ 3 పొజిషన్లో అప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనం వాల్యూస్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ దీనికి ఒక వాల్యూని యాడ్ చేశాను, మేబీ థర్డ్ వాల్యూ అనేసి. సో అప్పుడు ఈ ఎర్రర్ అనేది రాలేదు. సో నార్మల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి 3 వాల్యూస్ అనేది వచ్చి ఉంటాయి. ఫైనల్గా చూస్తే ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ అనేసి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 2 ప్లేస్లో ఈవెన్ సైజ్ చూస్తే ఇప్పుడు 3 అనేసి వచ్చింది. సో ఇప్పుడు థర్డ్ అనేది ఇస్తే కన్నా మళ్ళీ లిస్ట్ అవుట్ ఆఫ్ బౌండ్ అనేసి ఈసారి నెంబర్ 2 ప్లేస్లో నెంబర్ 3 అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనము ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ పొజిషన్ అనేది ఆల్వేస్ సైజ్ కన్నా ఒకటి తక్కువ ఉంటుంది అనమాట. సైజ్ అనేది 3 ఉన్నప్పుడు ఇండెక్స్ పొజిషన్స్ 2 వరకు మాత్రమే ఉంటాయి, 0, 1, 2 అనేసి. సో ఇది లైక్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ మెసేజ్ అనేసి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొకటి ఉంది, క్లియర్ అనేసి ఉంది అనమాట. సో ఈ క్లియర్ అనే ఫంక్షనాలిటీ దేనికి యూజ్ చేస్తాము అని అంటే క్లియర్ ది లిస్ట్ మెథడ్ clears the all instance method, that is very operative. Okay. So removes all elements from the list and దాని సెట్టింగ్స్ని చేంజ్ చేసి దాని లెంత్ అనే దాన్ని 0కి చేంజ్ చేస్తుంది అనేసి ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్లియర్ అనే దాంట్లో మై లిస్ట్ డాట్ క్లియర్. సో ఇది క్లియర్ చేసిన తర్వాత ఏం చేద్దాం, దాన్ని ప్రింట్ చేద్దాం మై లిస్ట్ అనే దాన్ని.
కమా దాని సైజు కూడా ప్రింట్ చేద్దాం. సో లిస్ట్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ మెసేజ్ అనేసి మళ్ళీ వచ్చింది. దీన్ని మనం కమెంట్ చేయలేదు. ఓకే. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం ఫైనల్గా ఓవరాల్గా సో ఒక లిస్ట్ అనేది డిక్లేర్ చేస్తున్నాం. మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు అనేసి లైక్ డిక్లేర్ చేసి దానికి ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అనేది చేస్తే కనుక అది ఎంటీగా ఉంటుంది. జస్ట్ ఆ లిస్ట్ని డైరెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనే దాన్ని ఇనిషియేట్ చేయకపోతే కనుక సో దాంట్లోకి నల్ అనేసి వస్తుంది. సో ఈ నల్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని రెఫరెన్స్ చేసేటప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అది మనం చూసాం, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేసి. ఈ స్టార్టింగ్ డిఫరెన్స్ చూస్తే కనుక ఎంటీ అనే దానికి ఒక బ్రాకెట్స్ అనేసి ఉంది, నల్ అనే దానికి జస్ట్ నల్ అనేసి ఉంది. సో యాజ్ సూన్ యాజ్ మనం అంటే లైక్ లిస్ట్ని డిక్లేర్ చేసిన తర్వాత దాని సైజ్ అనేది చెక్ చేస్తే దాంట్లో వాల్యూస్ అనేది 0 ఉన్నాయి. అంటే దాంట్లో వాల్యూస్ అనేది ఏం లేదు. మనం ఒక వాల్యూని యాడ్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తే కనుక ఒక వాల్యూ ఉంది. సెకండ్ వాల్యూని యాడ్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తే కనుక 2 వాల్యూస్ ఉన్నాయి. అందులో పొజిషన్ ఎలా ఉంటుందంటే మనము లాస్ట్గా యాడ్ చేసేది లాస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో అలా కాకుండా సమ్ పర్టికులర్ పొజిషన్లో ఏదైనా వాల్యూ యాడ్ చేయాలంటే కనుక ఆ పొజిషన్లో వాల్యూ అనే దాన్ని యాడ్ చేస్తాము. ఆ పొజిషన్లో వాల్యూ ఇస్తే ఏమవుతుంది అని అంటే లైక్ ఆ పొజిషన్లో అంటే 0 పొజిషన్లో వాల్యూ యాడ్ అయ్యి ఆ పొజిషన్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న వాల్యూ నెక్స్ట్ పొజిషన్కి మూవ్ అవుతుంది. సో దాని తర్వాత పొజిషన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏదైనా వాల్యూని అప్డేట్ చేయాలంటే డైరెక్ట్ వాల్యూని అప్డేట్ చేసేదానికి లేదు కాబట్టి రిమూవ్ అనే దాన్ని యూజ్ చేసి ఆ పొజిషన్లో వాల్యూ రిమూవ్ చేసి నెక్స్ట్ ఆ పొజిషన్లో వాల్యూ అనే దాన్ని అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది కంటెంట్స్. ఒక లిస్ట్లో ఏదైనా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కోసం కంటెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో మనం ఫస్ట్ వాల్యూ అప్డేటెడ్ అనేసి చెక్ చేస్తే అది ఉంది. ఆ ఫస్ట్ వాల్యూ అనేది మనం పైన రిమూవ్ చేసాం కాబట్టి ఆ వాల్యూ అనేది లేదు. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ఇంటీజర్ యొక్క సైజ్ కంప్లీట్ సైజ్ అనేది ఎలా ఉంటుందో చూసాం. ఈ సైజ్ అనే దానికి డాట్ సైజ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లియర్ అనేది చూసాం. ఈ క్లియర్ అనేది ఇస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న వాల్యూస్ అన్ని మళ్ళీ అంటే లైక్ స్టార్టింగ్ లైన్ నెంబర్ 4లో ఎలా ఉందో అవుట్పుట్ లైన్ నెంబర్ 37లో కూడా అలానే అవుట్పుట్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం క్లియర్ చేసేసాం అనమాట. సో దాని తర్వాత ఏమైందంటే లైన్ నెంబర్ 38లో ఆ సైజ్ చూస్తే మనం అన్నీ క్లియర్ అయినాయి కాబట్టి మనకి డైరెక్ట్ 0 అనేసి దాని సైజ్ వచ్చింది. మేబీ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే లైక్ వీటిని అన్నిటినీ ఒకేసారి ఎలా యాడ్ చేయొచ్చు అనేసి చూద్దాం. సో ఇప్పుడు మై లిస్ట్ అనేసి ఉంది కదా, దీనికి ఒకసారి వాల్యూస్ని యాడ్ చేద్దాం. సో పైన డిక్లేర్ చేస్తాం ఈ వేరియబుల్ని ఈక్వల్ టు న్యూ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇక్కడ ఇన్ కేస్ మనం ఇంటీజర్ అని ఇస్తే కన్నా అది మళ్ళీ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే ఇది స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇంకా దీంట్లోకి మోర్ దాన్ 1 వాల్యూని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ వాల్యూ కమా సెకండ్ వాల్యూ థర్డ్ వాల్యూ. సో దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే లైన్ నెంబర్ 40లో దానికి వాల్యూస్ అనేది వచ్చినాయి. లైన్ నెంబర్ 4లో అది నల్ అనేసి ఉందన్నమాట. సో సేమ్ దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ లైన్ కాపీ చేసుకుని ఇన్ కేస్ వాల్యూస్ని కన్నా అన్నిటినీ మనం ఒకేసారి కన్నా డిక్లేర్ చేయాలి అంటే కన్నా
సో వాల్యూస్ అన్నిటిని ఒకేసారి మనం డిక్లేర్ చేసాం. సో ఇక్కడ మై ఫస్ట్ వాల్యూ, సో ఇక్కడ మనం ఫస్ట్ వాల్యూ అనేసి మళ్ళీ ఇద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్లేస్ చేస్తే కన్నా లైక్ మనకి ఇంతకుముందు ఇక్కడ ఎంటీ అనేది ఉండింది లైన్ నెంబర్ 5లో. సో ఈసారి ఏమొచ్చిందంటే దాంట్లోకి వాల్యూస్ అనేసి వచ్చినాయి. సో మనం ఏదైనా అట్ ది టైమ్ ఆఫ్ డిక్లరేషన్లో చేయాలంటే కన్నా ఈ విధంగా డిక్లేర్ చేస్తాం మోర్ దెన్ 1 వాల్యూ అట్ ఎ టైం అనేసి. సో ఇంకా ఆ తర్వాత ఫైనల్గా ఆ లైన్ నెంబర్ 11లో కన్నా చూస్తే కన్నా లైన్ నెంబర్ 11లో చూస్తే సో లైన్ నెంబర్ 11లో చూస్తే ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ. సో ఇవి మళ్ళీ ఫస్ట్ వాల్యూ అనేసి 2 టైమ్స్ ఉన్నాయి. సో ఇవి 2 టైమ్స్ ఎందుకు వచ్చున్నాయంటే మనం స్టార్టింగ్లో యాడ్ చేసాం, దాని తర్వాత కూడా యాడ్ చేసాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే కన్నా లైక్ ఇది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అని అంటే, సో దీనికి మళ్ళీ ఒక బాక్స్ తీసుకుంటే సో ఇక్కడ మళ్ళీ మన ఫస్ట్ వాల్యూ అనేదాన్ని ఇవ్వచ్చు. ఇక్కడ మనం సేమ్ దాంట్లో ఇవ్వచ్చు. మరి ఇది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అని అంటే కన్నా పొజిషన్ బేస్ చేసుకొని మన వాల్యూస్ని ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి డూప్లికేట్ వాల్యూస్ అనేసి అలో అవుతాయి అన్నమాట. సో మనకి ఈవెన్ నెక్స్ట్ సెట్ చెప్పినప్పుడు డిఫరెన్సెస్ ఏం చెప్తారంటే కన్నా సో లిస్ట్ అనేది ఇండెక్స్ బేస్డ్ వచ్చేసి ఆపరేట్ అవుతుంది. లైక్ ఇండెక్స్ బేస్గా తీసుకొని అందులో ఆపరేషన్స్ అనేవి చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది. సో ఇది డూప్లికేషన్ ఎందుకు అలౌ చేస్తుంది అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈ వాల్యూస్ని డైరెక్ట్ వీటిని అంటే వాల్యూని బేస్ చేసుకొని ఇది స్టోర్ చేసుకోదు అనమాట. ఇండెక్స్ని బేస్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి అలౌ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఓవరాల్గా చూసింది వాల్యూని ఎలా అసైన్ చేస్తాం, ఆ తర్వాత ఎలా రీడ్ చేస్తాం, దాని తర్వాత ఎలా రిమూవ్ చేస్తాం, ఇన్ కేస్ మొత్తం కంప్లీట్గా క్లియర్ చేయాలంటే ఎలా క్లియర్ చేస్తాం, దాంట్లో ఉన్న సైజెస్, ఆ తర్వాత సైజుని దాటి ఏదన్నా ఒక వాల్యూని మనం లిస్ట్లో నుంచి తెచ్చుకోవాలంటే అందులో మనకు వచ్చే ఎర్రర్ మెసేజెస్ ఎలా ఉంటాయి అనేసి చూసాం. సో నిన్న ఒక క్లాస్ క్రియేట్ చేసాం వేరియబుల్స్ అనేసి, వేరియబుల్ ప్రాక్టీస్ క్లాస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ క్లాస్లో ఈ కోడ్ అంతా పెట్టేద్దాం. ప్రాక్టీస్